అది 2025వ సంవత్సరం. రాహుల్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. సాధారణ జీవితం గడుపుతున్నాడు. కానీ అతని జీవితంలో ఒక గాయం మాత్రం ఎప్పటికీ మానలేదు. అది అతని బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్ మరణం. 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో విక్రమ్ చనిపోయాడు. ఆ రోజు నుంచి రాహుల్ ప్రతి సంవత్సరం విక్రమ్ సమాధి దగ్గరకు వెళ్లి పూలు పెట్టి వస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి రాహుల్ ఇంట్లో ఒంటరిగా కూర్చొని పని చేస్తున్నాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. చూస్తే తెలియని నంబర్. కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి వచ్చిన గొంతు విని అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. రాహుల్, నేనే విక్రమ్‌ని అని. రాహుల్ చేతిలోని ఫోన్ జారిపడేంత షాకయ్యాడు. ఎందుకంటే ఆ గొంతు విక్రమ్‌దే. అదే స్వరం, అదే మాట్లాడే స్టైల్, అదే చిరునవ్వు. "నువ్వు ఎవరు?" అని వణుకుతూ అడిగాడు. అవతల నుంచి సమాధానం వచ్చింది. "నేను చనిపోలేదు రాహుల్. నన్ను చంపేశారు. అంతే." కాల్ కట్ అయిపోయింది. ఆ రాత్రి రాహుల్‌కు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఆ నంబర్‌కు కాల్ చేశాడు. కానీ ఈ నంబర్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు అనే సమాధానం వచ్చింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇది ఎవరో చేస్తున్న ప్రాంక్ అని అనుకున్నాడు. కానీ అదే రాత్రి మళ్ళీ కాల్ వచ్చింది. రాహుల్, ప్రమాదం, యాక్సిడెంట్ కాదు. నా డైరీ వెతుకు అని చెప్పి మళ్ళీ కాల్ కట్ అయిపోయింది. రాహుల్ వెంటనే విక్రమ్ పాత ఇంటికి వెళ్ళాడు. విక్రమ్ తల్లిదండ్రులు అక్కడి నుంచి చాలా కాలం క్రితమే వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీగా ఉంది. చాలాసేపు వెతికిన తర్వాత ఒక పాత అల్మారాలో డైరీ కనిపించింది. అందులో ఒక భయంకరమైన నిజం రాసి ఉంది. విక్రమ్ ఒక భారీ ఆర్థిక మోసాన్ని బయటపెట్టబోతున్నాడు. కొంతమంది పెద్ద వ్యక్తుల గురించి ఆధారాలు సేకరించాడు. తనకు ప్రాణహాని ఉందని కూడా డైరీలో రాసి ఉంది. ఇది చదివిన రాహుల్‌కు అనుమానం మొదలైంది. విక్రమ్ నిజంగానే హత్య చేయబడ్డాడా? ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభించాడు. కొన్ని రోజులు విచారణ చేసిన తర్వాత అతనికి ఒక పెన్ డ్రైవ్ దొరికింది. అందులో విక్రమ్ సేకరించిన వీడియోలు, ఫైల్లు, ఆడియో రికార్డులు ఉన్నాయి. అవి చూసిన రాహుల్ షాక్ అయ్యాడు. విక్రమ్ మరణానికి ముందు రోజు కొంతమంది వ్యక్తులతో గొడవ పడిన వీడియో అందులో ఉంది. అది ప్రమాదం కాదని స్పష్టంగా తెలుస్తోంది. రాహుల్ ఆ ఆధారాలన్నీ పోలీసులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అత అతని వెనుక ఎవరో ఉన్నారని అతనికి అనిపించడం ప్రారంభమైంది. ఎక్కడికి వెళ్ళినా ఒక నల్ల కారు అతన్ని ఫాలో అవుతోంది. రాత్రిళ్ళు ఇంటి ముందు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తున్నారు. అతని ప్రాణానికి ప్రమాదం మొదలైంది. అయినా వెనక్కి తగ్గలేదు. చివరకు అన్ని ఆధారాలను పోలీసులకు అందించాడు. కొన్ని రోజుల తర్వాత కేసు మళ్ళీ రీఓపెన్ అయ్యింది. విక్రమ్ మరణం వెనుక ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఆ వార్త సంచలనం సృష్టించింది. రాహుల్ చివరకు తన స్నేహితుడికి న్యాయం చేశానని భావించాడు. అదే రాత్రి మళ్ళీ ఫోన్ మోగింది. అదే తెలియని నంబర్. రాహుల్ వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి మళ్ళీ విక్రమ్ గొంతు వినిపించింది. "థాంక్యూ రాహుల్. నువ్వు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోను" అని. రాహుల్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. "నువ్వు ఎవరు? నిజంగా విక్రమ్‌వేనా?" అని అడిగాడు. కొన్ని క్షణాలు
నిశ్శబ్దం. తర్వాత ఒక మాట మాత్రమే వినిపించింది. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అనగానే కాల్ కట్ అయిపోయింది. ఈసారి శాశ్వతంగా మరుసటి రోజు రాహుల్ ఆ నంబర్ ట్రేస్ చేయించాడు. వచ్చిన రిపోర్ట్ చూసి అతని గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ నంబర్ 3 ఏళ్ల క్రితమే డీయాక్టివేట్ అయిపోయింది. అంటే ఆ కాల్స్ ఎవరు చేశారు? అది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో, ఇదండి మన స్టోరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.